హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ పగలు చూస్తే ప్రశాంతమైనటువంటి ఫామ్ హౌజులు, రాత్రైతే చీకటి సామ్రాజ్యాలు. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఇప్పుడు కుదిపేస్తుంది. డ్రగ్స్, విదేశీ మద్యం, విఐపీలు, వీటికి తోడు పోలీసుల మీదకే తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ రాత్రి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఎవరెవరు దొరికారు, సీన్ టు సీన్ ఇప్పుడు చూద్దాం. శనివారం రాత్రి సరిగ్గా 8 గంటల సమయం ఖరీదైన లగ్జరీ కార్లు ఒక్కొక్కటిగా ఆ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోకి చేరుకున్నాయి. పార్టీలో రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. రాత్రి 11:30 దాటేసరికి పార్టీ పీక్ స్టేజ్కు చేరుకుంది. విదేశీ మద్యం ఏరులై పారుతుంది, మ్యూజిక్ హోరెత్తుతోంది. అదే సమయంలో బయటకు వచ్చాయి డ్రగ్స్ ప్యాకెట్లు, కొకైన్, గంజాయి వంటి మత్తు పదార్థాలతో ఆ విఐపీలంతా ఈ లోకాన్ని మర్చిపోయి తూగుతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయంలో మొయినాబాద్లో భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలంగాణ పోలీసులు ఈగల్ టీంకు పక్కా సమాచారం అందింది. ఏమాత్రం సౌండ్ చేయకుండా ఫామ్ హౌస్లో నలువైపులా చుట్టుముట్టారు. రాత్రి 2 గంటలకు పోలీసులు ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. పోలీసులను చూడగానే మత్తులో ఉన్న ఆ బ్యాచ్కు దిమ్మ తిరిగిపోయింది. ఎస్కేప్ అయ్యేందుకు కొందరు పోలీసులపైన దాడులకు దిగారు. కట్ చేస్తే ఆ చీకట్లో ఒక్కసారిగా తుపాకీ మోత. ఫామ్ హౌస్లో ఉన్న ఓ వ్యక్తి తన రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు రాత్రి 2:30 కల్లా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని డ్రగ్స్, తుపాకులు, బుల్లెట్లను సీజ్ చేసి పార్టీని పూర్తిగా భగ్నం చేశారు. ఇక తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి పోలీసుల విచారణ, మెడికల్ టెస్టులు మొదలయ్యాయి. ముందుగా యూరిన్ టెస్టులు చేశారు. ఈ టెస్టులో ఏపీకి చెందిన ఒక ఎంపీకి నెగిటివ్ అని వచ్చింది. కానీ పోలీసులకు డౌట్ వచ్చి మధ్యాహ్న సమయంలో బ్లడ్ టెస్టులు చేయించారు. ఇక్కడే అసలు గుట్టు రట్టయింది. బ్లడ్ టెస్టులో ఎంపీతో పాటు మరో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఒక సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కవడం 2 రాష్ట్రాలలో ఇప్పుడు అగ్గిరాజేసింది. మొత్తానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. కానీ ఇందులో ఇంకా ఎంతమంది బడాబాబుల హస్తం ఉన్నదన్నది తేలాల్సి ఉంది.